రాత్రంతా మీ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వారం గ్రామంలో జరిగిన ఈ ఘటన మొబైల్ వినియోగదారులకు షాకింగ్ గురిచేస్తూ ఉంది. రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉదయాన్నే ఫోన్ తీసుకొని వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్న ఓ యువకుడికి ఎదురైనటువంటి షాకింగ్ ఘటన ఇది. రాత్రంతా ఎప్పట్లాగే మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున పొలం వద్ద పనుల కోసం ఇంటి నుంచి మొబైల్ ఫోన్ను జేబులో వేసుకొని పొలం వైపుగా బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోనే ఒకసారిగా పాకెట్ జేబులో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ విపరీతంగా వేడెక్కుతున్నటువంటి అంశాన్ని గమనించాడు. అసలు ఈ మొబైల్ ఫోన్ ఎందుకు ఇంత వేడెక్కుతుంది అన్నటువంటి అంశాన్ని చూద్దామని జేబులో నుంచి మొబైల్ ఫోన్ను ఒకసారి బయటికి తీశాడు. ఇంతలోనే ఆ మొబైల్ ఫోన్ కాస్త ఒక్కసారిగా పేలుడుకు గురైంది. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ యువకుడు నవీన్ ఆ మొబైల్ ఫోన్ను దూరంగా విసిరేశాడు. ఆ కాసేపటికే మొబైల్ ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇట్లా పొగలు కూడా వచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా మొబైల్ ఫోన్ వినియోగదారులందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలోనే అనేక సందర్భాల్లో ఈ మొబైల్ ఫోన్లు పేలినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. ఒకసారి మొబైల్ ఫోన్ను ఛార్జింగ్ పెడుతున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్లు పేలిపోగా మరికొన్ని సందర్భాల్లో ఇంకో రకంగా ఈ రకమైనటువంటి పేలుడు జరిగినటువంటి సిచ్యువేషన్ని మనం చూసాము. అయితే తాజాగా జరిగినటువంటి ఈ ఘటన కాస్త వినియోగదారుల పట్ల కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు అడిక్ట్ అయి దాని స్క్రీన్ టైమింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటూ రాత్రులు కూడా నిద్రలేమితో అనేక రకాల యువత ముఖ్యంగా పిల్లలు ఇబ్బందులకు పడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో అటువంటి మొబైల్ ఫోన్ను ఎక్కువగా వినియోగం చేసేటువంటి వ్యక్తులైతే ఎవరో ఉంటారో వారంతా కూడా ఈ రకంగానే సుదీర్ఘంగా ఛార్జింగ్ను అలాగే పెట్టి వదిలేస్తుంటారు. ఆ మొబైల్ ఫోన్ కాస్త ఓవైపు స్క్రీన్ టైం ఎక్కువగా ఉపయోగించడం, మరోవైపు సుదీర్ఘంగా ఛార్జింగ్ కొనసాగించడం కారణంగా మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ టైం పైన ప్రభావం పడుతున్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా సుదీర్ఘంగా అంటే కొన్ని గంటల పాటు యూజువల్గా ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. చాలా తక్కువ సమయంలోనే వేగంగా ఛార్జింగ్ అవుతున్నటువంటి సదుపాయాలు వసతులతో కూడుకున్నవి కూడా మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి అధిక ఛార్జింగ్ వల్ల బ్యాటరీలు అనేది కొంత ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో అలా పలుమార్లు జరగడంతో బ్యాటరీ పైన ఈ రకమైనటువంటి ఒత్తిడి పెరిగి అవి హీట్ ఎక్కడం కానీ పేలిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతున్నట్లుగా ఇటు నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ ఘటన మనకు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ మొబైల్ వినియోగదారులకు ఈ రకంగా సుదీర్ఘంగా ఈ మొబైల్ ఫోన్ను వినియోగించడం, ప్రధానంగా ఛార్జింగ్ పెట్టడం అనేది చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. దానికి సంబంధించి మనం మొబైల్ ఫోన్ కొనేటప్పుడే దానికి సంబంధించి ఎంతలోపు ఎన్ని నిమిషాల పాటు ఛార్జింగ్ దీనికి అవసరము, ఎంతలోపు ఇది ఛార్జింగ్ పూర్తవుతుంది అనే అంశానికి సంబంధించి పూర్తిగా డిస్క్రిప్షన్ ఉంటుంది. అది ఖచ్చితంగా చదువుకొని దానికి తగ్గట్టుగానే బ్యాటరీ ఛార్జింగ్ కావచ్చు దాన్ని ఉపయోగించడం కూడా జరపాలి. అలాగే పదే మొబైల్ ఫోన్ను సుదీర్ఘంగా వినియోగించడం పట్ల కూడా అటు దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి మెషినరీతో పాటుగా బ్యాటరీ పైన ఎక్కువ ప్రభావం పడుతుందనే అంశాన్ని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటుగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోను కొద్దిగా వేడెక్కినా కానీ దాని పట్ల కొంత దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రకంగా వేడెక్కితే మాత్రం సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ను వినియోగించకుండా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంచాలి. ఒకవేళ దానికి బ్యాటరీ పేలినా కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు వహించాలనే అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని దగ్గరలో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి మొబైల్ రిపేర్ షాప్లో కానీ చూపించాలనే అంశాన్ని అయితే నిపుణులు సూచిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బిజ్వారం గ్రామంలో జరిగినటువంటి ఘటన విషయంలో త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది. కొద్ది క్షణాల్లో ఆలస్యం అయితే మాత్రం ఆ సదరు యువకుడికి అయితే గాయాలయ్యేటువంటి అవకాశం ఉండేది. అయితే ఆ మొబైల్ ఫోను పేలుతున్నటువంటి అంశాన్ని గమనించి దూరంగా విసిరేయడంతో
ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అది పేలడము, దాని చుట్టూ మంటలు అంటుకోవడం, పొగ రావడం కూడా జరిగింది. సో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా నిపుణులు చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు ఖచ్చితంగా పాటించాలనే అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొబైల్ యొక్క బ్యాటరీతో పాటుగా మనం కనెక్ట్ చేసేటువంటి ఛార్జర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కనెక్ట్ చేస్తున్నటువంటి ఛార్జర్కు అందిస్తున్నటువంటి విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ప్లగ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉందని అంశాన్ని అయితే ఇటు నిపుణులు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.